హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని ఆల్వాల కొత్త చెరువును పరిశీలించారు. ఆల్వాల్ చెరువు వద్ద ఉన్న మైదానం వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్షా సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, రహదారుల నిర్మాణం, భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సో విల్ డూ దిస్. ఏది ఉన్నా సరే ఇక్కడ మన లోకల్ లీడర్స్ ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకుని, అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకుని, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీ కార్పొరేటర్స్ కి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా చెప్తే ఇమీడియట్ గా ఆఫీసర్స్ కి చెప్పి వీ విల్ గెట్ ఇట్ డన్. ఏది ఉన్నా $50,000 ఎట్లా పడతాయి అంటే డేట్ రియలీ బ్రేకర్. సో అది వరకు ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు అన్ని నేను షేర్లింగపల్లి జోన్ కానీ అన్ని 6 జోన్స్ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు చెరువులు, ఎస్పెషలీ చెరువులు, ఎక్కడైతే లేక్స్, బేబీ పాండ్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అండ్ అక్కడ జిహెచ్ఎంసి తరఫున ఏదైతే మేము ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలో ఎక్కడా కూడా తక్కువ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ, అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, R&B కానివ్వండి, పోలీస్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, హెల్త్, ఇక అన్ని డిపార్ట్మెంట్స్ ని మేము కలుపుకుంటూ పోతూ ఈ ఎవ్రీ లేక్ లోపల వాటర్ హైస్నెత్ మీరు చూసినట్టయితే గుర్రబ్ డెక్క ఇవన్నీ కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్యూటిఫికేషన్ గా, అది ఇప్పుడే కాదు ఈ లేక్స్ ని మేము తీసుకుని దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. అంటే పర్మనెంట్ గా మెయింటెనెన్స్ కూడా చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని లేక్స్ కూడా మేము తిరగడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఈరోజు అంటే ఈ 10 రోజుల పాటుగా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అన్ని పీస్ఫుల్గా ఎవ్రీవేర్ అందరు కార్పొరేటర్స్ని కలుపుకుంటూ పోతూ, జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, అందరికీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎంతో అవసరము. అయితే ఇప్పుడు ఈ బేబీ పాండ్స్ని ఏదైతే మేము సందర్శిస్తున్నామో వాటి పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఈ 7th వరకు కూడా నేను అన్ని జోన్లు తిరుగుతూ అంటే జిహెచ్ఎంసీ తరఫు నుంచే ఎట్లెట్లా పనులు జరుగుతున్నాయి అంటే మాకు ఒక చెక్ లిస్ట్ మేము